హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే అటు డైరెక్టర్ మారుతి గారికి చుక్కలు చూపిస్తున్నారని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే మనం రీసెంట్ గా చూసుకుంటూ వస్తే ఆయన ఇంటికి విపరీతంగా ఆర్డర్లు పెట్టేస్తున్నారు మారుతి గారి పేరు మీద. సో అవేమో మేము మారుతి గారిని పెట్టలేదని చెప్పేసి చెప్తున్నారు. ఇలా వందల కొద్ది ఆర్డర్స్ పెట్టడమే కాకుండా ప్రభాస్ గారి అభిమానుల గ్రూపుల్లో ఆయన్ని వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ చేసి ట్రోలింగ్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా జరగడం ఇది ఎంతవరకు కరెక్ట్, మరి అభిమానులు తొందరపడడం కరెక్టేనా అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు దీనిపైనే డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్ చూస్తూ ఉన్నారు మరి అప్పట్లో మారుతి గారు స్టేజ్ పైన ఇది నా ఇంటి అడ్రస్, సినిమా ఏమన్నా తేడా కొడితే మీరు వచ్చేయండి అని చెప్పేసి చెప్పారు. సో ఇప్పుడు ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే దాన్ని సీరియస్ గా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది సార్. విపరీతంగా ఆర్డర్స్ పెట్టేస్తున్నారు ఆయన పేరు మీద. అక్కడ వందల కొద్ది జొమాటో స్విగ్గీ ఆర్డర్స్ వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర పోయి చేరుతున్నాయి. సో ఎలా చూడొచ్చు మరి ఈ విధంగా టార్చర్ చేయడం అనేది? మళ్ళీ ప్రభాస్ గారి అభిమానులు వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఎన్ని నంబర్ పెట్టారని చెప్పేసి ట్రోలింగ్ చేస్తున్నారని కూడా వినిపిస్తుంది. సో దీని గురించి ఏం చెప్తారు సార్? యాక్చువల్గా నేను కూడా ఈ రాజాసాబ్ సినిమా ఫలితం స్పష్టమయ్యాక డైరెక్టర్ మారుతికి సంబంధించి కొంత విన్నాను నేను. ఆయన టార్గెట్ చేయడం, సోషల్ మీడియాలో ఆయనతో గేమ్స్ ఆడడం. మీరు తాజాగా చెప్తున్నారు ఆయన ఇబ్బంది పెట్టడానికి ఆర్డర్స్ పెట్టి కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ చేయడం. నిజానికి ప్రతి సినిమా, అది ప్రభాస్ సినిమా కావచ్చు, చిరంజీవి కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ సినిమా కావచ్చు, ఏ డైరెక్టర్ అయినా సరే ఆ సినిమా పూర్తవుతున్న దశలో ప్రమోషన్స్ మొదలు పెట్టినప్పుడు ఆ సినిమా మీద నమ్మకంగానే మాట్లాడతాడు. అంటే డైరెక్టర్ చెప్పిన కథ లేదా రచయిత ఇచ్చిన కథ నచ్చే హీరో యాక్ట్ చేస్తాడు. మేకింగ్ లో కూడా ఏ రోజు సీన్స్ ఆ రోజు చేస్తుంటే చెప్పిన కథే డైరెక్టర్ తీస్తున్నాడా లేదా అనేది హీరోకు అర్థమైంది, చిత్ర యూనిట్ కూడా అర్థమైంది. అయితే అలా అర్థమైనప్పుడు ప్రభాస్ చాలా సందర్భాల్లో ఈ ఒక 15 సంవత్సరాల తర్వాత నా నుంచి ఎంటర్టైన్మెంట్ మళ్ళీ వస్తుంది అన్న నమ్మకంతో చెప్పాడు. అంటే ఆయనకు కాన్ఫిడెన్స్ ఉంది. డైరెక్టర్కు ఇంకా ఆయన ప్రయాణంలో చాలా పెద్ద సినిమా. గతంలో వెంకటేష్ లాంటి హీరోతో సినిమా అటెంప్ట్ చేసినా అది రాలేదు. వాళ్ళతో పోస్తే ప్రభాస్ ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆ సినిమా అవకాశం రావడంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అయిన మాట వాస్తవం. ఆ క్రమంలో ఆయన తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే ఒక స్టార్ ఇమేజ్ని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. అందుకే చాలామంది పెద్ద హీరోలతో సినిమాలు చేసినప్పుడు ఇబ్బంది పడుతుంటారు. కొందరు డైరెక్టర్లు మాత్రమే పెద్ద హీరోలని ట్యాకిల్ చేయగలుగుతారు. రాఘవేంద్రరావు డైరెక్షన్లో సినిమాలు చేయాలని అప్పట్లో హీరోలు అనుకునేవాళ్ళు. ఆయన హీరోయిజాన్ని బాగా అద్భుతంగా ప్రజెంట్ చేస్తాడు. అలాగే రాజమౌళి, అలాగే కోదండరామిరెడ్డి, బి గోపాల్, ఈవి సత్యనారాయణ, ఇలా మనకు దర్శకులు ఈ పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళ క్యారెక్టర్ డిజైన్ చేసి సపోర్టింగ్ ఆర్టిస్ట్లను కూడా బలంగా పెట్టి ఏది మిస్ కాకుండా చూసుకునేవాళ్ళు. వాళ్ళ అనుభవం నేర్పిన పాఠం అది. మారుతి కూడా బహుశా అలాంటి కాన్సెప్ట్ ప్రభాస్ ఇప్పటి వరకు అండర్ గ్రౌండ్ కథలు, ఈ చీకటి కథలు చేస్తున్నాడు కదా, దానికి భిన్నంగా ఒక థ్రిల్లరు, ఎంటర్టైన్మెంట్, భయపెట్టే సినిమా చేద్దామని అనుకుని ఉండొచ్చు. కథగా చెప్పుకున్నప్పుడు అన్ని బాగుంటాయి. స్క్రీన్ మీద ప్రజెంటేషన్ లో ఆయనకు కొంత తేడా కూడా వచ్చి ఉంటుంది. అయినప్పటికీ సినిమా విజయం మీద నమ్మకం ఉండడం వల్ల ఆయన ఆ ఈవెంట్ లో సినిమా బాగా ఆడుతుంది, సక్సెస్ అవుతుంది, అభిమానులు గర్వించవచ్చు అంటూ చెప్పాడు. ఆ చెప్పి అక్కడ దానికి ఆగితే అయిపోవు. ఈ సినిమా బాగాలేకుంటే నా ఇంటికి రండి అంటూ ఆ పోస్టల్ అడ్రస్ కూడా ఇచ్చేసాడు. ఇంకా నయం ఆయన గూగుల్ మ్యాప్ కూడా పెట్టలేదు. అది కాన్ఫిడెన్స్ అని ఆ రోజు మనకు అనిపించినా అది ఆ తర్వాత అది సినిమా చూసినాక ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది. ఇక్కడే అభిమానులకు వాళ్ళు బాధపడింది, హర్ట్ అయింది అక్కడే. దాంతో మారుతి మన హీరోను డ్యామేజ్ చేశాడు. సినిమా కనీసం 500 కోట్ల వరకు రావాల్సిన సినిమాను 200 కోట్లకే పరిమితం చేశాడు. దీనికి కారణం మారుతి. పైగా వీడి ఇంటికి రండి అంటూ అభిమానులకు ఆహ్వానం పలికాడు అని వాళ్ళు చాలా సీరియస్ అయిపోయి ఆ కోపాన్ని ఈ విధంగా చూపెట్టుకుంటున్నారు. కానీ ఆ కోపం తమ అభిమాన హీరో సినిమా ఫెయిల్యూర్ కావడం వల్ల వచ్చిన కోపం. కానీ అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే చాలా మంది డైరెక్టర్లు వస్తుంటారు, ప్రతి సినిమా కాన్ఫిడెంట్ గానే తీస్తుంటారు. ఇలా టార్గెట్ చేయడం వల్ల ఆ తదుపరి అంటే ఇప్పుడు ఈ రోజున మారుతికి జరగవచ్చు, రేపు ప్రభాస్తో ఇంకా చాలా మంది డైరెక్టర్లు చేస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తోని, రామ్ చరణ్ తోని, మహేష్ బాబు తోని, అల్లు అర్జున్ తోని డైరెక్టర్లు ఉన్నారు. ఇలాంటి సంఘటనలు ఆ సినిమాల డైరెక్టర్లు కొంత భయం కూడా కలిగిస్తుంది. సినిమా ఆడకుంటే మన ప్రమాదం, సినిమా అని రిలీజ్ అయిపోయాక ఎస్కేప్ కూడా అవుతారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్లు, ఫెయిల్యూర్లు సహజం.
సక్సెస్ వచ్చినప్పుడు ఇదే అభిమానులు ఇంటికి వెళ్ళి పూలదండలు, బొకేలు, శాలువాలు అయితే ఇవ్వరు కదా, ఉమ్, ఎంజాయ్ చేస్తారంతే. అవును. అయితే అలాంటి అభిమానులను రెచ్చగొట్టింది మాత్రం మారుతి. ఒక మారుతే కాదు, ఈ మధ్య చాలా మంది డైరెక్టర్లు అమీర్పేటలో అండర్వేర్తో తిరుగుతాను, లేదా సినిమా చూడట్లేదని చెప్పుతో కొట్టుకోవడాలు, బార్కి వెళ్ళి బీరు తాగి బాధపడడాలు, ఇలాంటివి చేస్తున్నారు. ఇదంతా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఒక సినిమా ప్రయత్నం ఏ డైరెక్టర్ అయినా తన కెరీర్ ప్రధానం. మారుతి ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనేది క్వశ్చన్ అయింది. కానీ ప్రభాస్కి ఆ సమస్య లేదు కదా, సినిమా ఫెయిల్ అయినా ఆయనకు 5-6 సినిమాలు ఉంటాయి, అవును. ఇంకో 5-6 సినిమాలు వస్తాయి. మారుతి పరిస్థితి అలా కాదు. ఈ సినిమా పోతే ఇంకో సినిమా అనేది ఆయనకు భవిష్యత్తే క్వశ్చన్ మార్క్ అయింది. కాబట్టి డైరెక్టర్ల మీద ఆ ఒత్తిడి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ సినిమాను స్ఫూర్తిగానే తీసుకోవాలి, బాగుంటే ఆదరించాలి, బాగాలేకుంటే నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేయాలి. ఉమ్, ఆ సినిమాను తీసిన డైరెక్టర్ను టార్గెట్ చేయడం ఏమాత్రం సరికాదు. ఈ విషయంలో ఫ్యాన్స్ ఆలోచించుకోవాలి. ఓకే సార్. ఒక మారుతి విషయంలోనే కాకుండా సార్, అంతకుముందు ఓం రావత్ ఆదిపురుష్ తీశారు సార్. అతన్ని ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తుంటారు. ప్రతిసారి ఏదైనా సినిమా ప్రస్తావన వచ్చిందంటే ఆయన పేరు మెన్షన్ చేస్తూ మరి ట్రోల్ చేస్తూ ఉంటారు. అటు ఓం రావత్ కావచ్చు, ఇప్పుడు మారుతి గారు కావచ్చు, ఇలా ట్రోలింగ్ అయితే గురవుతున్నారు. అది కూడా ప్రభాస్ గారి అభిమానుల దగ్గర నుంచి. మరి ఇంతలా చేసుకోవడానికి కారణం ఏంటి సార్? ఇప్పుడు ఆదిపురుష సినిమా విషయానికి వస్తే దాని మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నమాట వాస్తవం. అవును. ఆ రోజున ప్రభాసు రాముడు అనగానే అసలు అందరూ ఆశ్చర్యపోయారు, ఆనందపడ్డారు. ఉమ్, ఒక రాముడు అంటే మనం పురాణాల్లో 6 అడుగుల ఆజాన్ బాహుడు అనేది చదువుతుంటాం. ఉమ్, ఆ ఆజాన్ బాహుడు రూపం మన ప్రభాసు. అద్భుతంగా ఉంటుంది క్యారెక్టర్. పైగా ఇది నార్త్ ఇండియాలో మేకింగ్, ఇది పాన్ ఇండియా సినిమా, మొత్తం ఒక అద్భుతమైన దృశ్య కావ్యంగా ఉంటుందని అభిమానులందరూ భావించారు. డైరెక్టర్ కూడా ఈ అప్పటి వరకు అందుబాటులో ఉన్న గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వీటితోని అది ఆదిపురుషు రామాయణం 2.0 లాగా తయారు చేశాడు దాన్ని. అవును. అంటే ఈ రోజు జనరేషన్ కు రామాయణం అర్థం కావాలంటే కామిక్ బుక్స్ లాగా ఉన్న కామెడీ లేదా బ్యాక్గ్రౌండ్ లేదా ఒక అద్భుతమైన ఇమాజినేషన్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఆ ప్రయత్నం చేశాడు. ఉమ్, అది సరైన ఆలోచన కాదు అనేది ఆయన తర్వాత తెలిసింది. ఉమ్, అయితే మీరు అన్నట్టుగా సినిమా డిసప్పాయింట్ చేసింది. ప్రభాస్ నుంచి ఎలాంటి పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ చూపించలేకపోయాడు, రాముడిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. అసలు రామాయణం తీసాడా లేదా ఒక క్యారెక్టర్ను తీసుకొని దానికి రామాయణం అని ముద్ర వేశాడా, ఇలా అనేక రూపాలుగా ఆ సినిమా మీద విమర్శలు వచ్చాయి. ఉమ్, బహుశా ఈ డైరెక్టర్ రౌత్ మన మారుతి లాగా నోరు జారలే. సినిమా ఆడుకుంటే మా ఇంటికి రండి, మాది బొంబాయి, పలానా నారిమన్ పాయింట్ అని చెప్పుంటే అతనికి కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యేది. ఉమ్, కానీ ఆయన విఫలమయ్యాడు అనే విషయాన్ని ఆయన అంగీకరించాడు. అభిమానులు కూడా మన హీరో సినిమా అద్భుతంగా ఉంటుంది, పాత రికార్డును బద్దలు కొట్టుకుంటుంది, పక్క హీరో రికార్డును అధిగమిస్తుందని ఎవరైనా భావిస్తారు. ఉమ్, అయితే ప్రతిసారి ప్రయత్నం ఇండస్ట్రీలో సక్సెస్ కాదు. మనం రాకెట్లు కూడా ప్రతిసారి సక్సెస్ కావు. అంత మేధావులు, శాస్త్రజ్ఞులు వెనక ఉన్నప్పటికీ ఒక కౌంట్ డౌన్ మొదలయ్యాక చివరి క్షణంలో ఆగిపోయినవి ఉంటాయి, పైకి వెళ్ళి వెనక్కి వచ్చినవి ఉంటాయి. కాబట్టి సినిమా కూడా అంతే, ప్రతిసారి ప్రయత్నం లోపం ఉండదు. ఉమ్, ఎందుకంటే డైరెక్టర్ కెరీర్ ఆధారపడి ఉంటుంది, నిర్మాత పెట్టిన కోట్లాది రూపాయలు ఉంటాయి, హీరో ఇమేజ్ ఉంటుంది. వీళ్ళందరూ కలిసి ఒక సక్సెస్ సినిమా తీయాలని అనుకుంటారు. ఉమ్. ఒకసారి విఫలం కావచ్చు అంతే. ఓకే సార్. ఈ కల్చర్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయిందా, లేకుంటే గతంలో ఉండేదా సార్ ఈ డైరెక్టర్స్ ని ఎక్కువగా టార్గెట్ చేసి? ఇప్పుడు గతంలో నేను రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారి సినిమాలు, శోభన్ బాబు సినిమాలు ఉన్నప్పుడు ఒక కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడు అప్పుడు అభిమానులు తరచుగా చెన్నై వెళ్ళేవాళ్ళు. ఓకే. చెన్నై వెళ్ళినప్పుడు హీరోని కలిసే ప్రయత్నం చేసేవాళ్ళు. హీరో కలవకుండా ఆ హీరో కొత్త డైరెక్టర్ ఎవరితో చేస్తుంటాడు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి సార్ మా హీరోని ఇలా చూపెట్టండి, అలా చూపెట్టండి, మా హీరో క్యారెక్టర్ ఇలా ఉంటే బాగుంటుంది. హీరోయిన్లు కూడా శ్రీదేవ, జయసుధ, జయప్రద, భానుప్రియ అంటూ కూడా సూచించేవాళ్ళు. అలా ఇన్వాల్వ్మెంట్ ఉండేది. ఇంతవరకు ఆయన ఒక దొంగ పాత్ర చేయలేదు, లేదా కామెడీ పాత్ర చేయలేదు, ఇలాంటి క్రియేట్ చేయండి అంటూ డైరెక్టర్లతో ముచ్చటించేవాళ్ళు. కొందరు ఫ్యాన్స్ అయితే షూటింగ్ జరుగుతున్న లొకేషన్ కూడా వెళ్ళేవాళ్ళు. సార్ మా హీరోతోనే అద్భుతమైన స్టెప్స్ వేయించండి, పలానా సినిమాలో పలానా హీరో స్టెప్స్ బాగున్నాయి, ఆ కొరియోగ్రాఫర్ని తెచ్చి పెట్టుకోండి అంటూ సూచనలు ఇచ్చారు. నిజానికి మేకింగ్లో అభిమానుల ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, వాళ్ళ సంబంధం లేని విషయం. సినిమా రిలీజ్ అయ్యాకే వాళ్ళకి సంబంధం, అంతే తప్ప వాళ్ళ సూచన ప్రకారం సినిమా ఏ డైరెక్టర్ తీయలేడు, ఏ హీరో యాక్ట్ చేయలేడు. సార్ ఇప్పుడు దీని ప్రభావం డైరెక్టర్ మారుతి గారి పైన పడుతుందా తన తదుపరి సినిమాల పైన? ఏది
రాజసాబ్ ఫెయిల్యూర్ కావచ్చు, ప్రభాస్ గారి అభిమానులు టార్గెట్ చేయడం కావచ్చు, నెక్స్ట్ వచ్చే ఫిలిం పైన ప్రభాస్ గారి అభిమానులు ఏమన్నా అలా అలా ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇప్పుడేదో మనం రాజమౌళి అండ్ అనిల్ రావిపూడి చెప్తున్నాం కాబట్టి ప్రతి డైరెక్టర్లు అద్భుతమైన ఫ్లాప్లు ఇచ్చిన వాళ్ళే. ఇప్పుడు కొరటాల శివ ఉన్నాడు, ఆచార్య ఎంత హై ఎక్స్పెక్టేషన్ సినిమా, తండ్రి కొడుకులు చిరంజీవి చైతన్య చరణ్ కలిసి నడిచారు మొదటి సినిమా, దాని మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ సినిమా దారుణంగా డిసప్పాయింట్ చేసింది. అలా అని కొరటాల శివ తదుపరి సినిమా మీద ఆ ప్రభావం ఏం చూపెట్టలే కదా. అలాగా అలా ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉండవు. ఏ సినిమాకి ఆ సినిమా కౌంట్. అభిమానులు కూడా తాత్కాలికంగా బాగా డిసప్పాయింట్ అయ్యామని బాధపడి ఉండొచ్చు, కానీ క్రమంగా వాళ్ళు కోలుకుంటారు. ప్రభాస్ నెక్స్ట్ ఫౌజీనో స్పిరిటో సినిమా వచ్చాక వాళ్ళ ఆనందాన్ని మనం వాళ్ళ కళ్ళలో చూడొచ్చు. సార్ అంటే ప్రభాస్ గారితో భారీ డిజాస్టర్లు చూసిన డైరెక్టర్స్ ఇప్పుడు ప్రజెంట్ కనబడట్లేదు. అంటే వాళ్ళ సినిమాలు తీయట్లేదు. ఒకటి రాధేశ్యామ్ సినిమా భారీ డిజాస్టర్ అయిపోయింది. ఆ డైరెక్టర్ ఇప్పటి వరకు ఏ సినిమా అనౌన్స్ చేయలేదు, అసలు ఎక్కడ కూడా కనబడట్లేదు. ఇటు ఓం రావుత్ పరిస్థితి కూడా అదే, ఏదో రీసెంట్ గా ఏదో సినిమా అనౌన్స్ చేసినట్టు చాలా గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు మారుతి గారి పరిస్థితి కూడా అలానే ఉంటుంది అంటారా సార్? మారుతికి ఉండకపోవచ్చు, ఎందుకంటే మారుతికి బలమైన స్నేహితులు ఇండస్ట్రీలో ఉన్నారు. అతను ఎవరో డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేరి డైరెక్టర్ అయినోడు కాదు, ఆయనకు నేపథ్యం వెనక ఉంది. ముఖ్యంగా అల్లు అండ్ కుటుంబం చాలా సపోర్ట్ గా ఉంది. చిన్న సినిమాలని ఆయన దగ్గరికి వచ్చి ఆయనే మళ్ళీ ప్లాన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. నిజానికి ఒక చిన్న సినిమా ద్వారా తన ఏంటో ప్రూవ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఒక పెద్ద సినిమాకు వెళ్ళవచ్చు, లేదా ఇదే సేఫ్ జోన్ మనకు అంటూ చిన్న సినిమాలు వరుసగా చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఆయన మెగా కంపౌండ్లో సాయిధరం తేయితో ఆయన సినిమా చేసిన అనుభవం ఉంది కదా, వెంకటేష్తో చేశాడు. కాబట్టి ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలిగేది ఉండదు. ఒక సినిమా ఫెయిల్యూర్ ఉన్నంత మాత్రాన డైరెక్టర్ పనికిరాడు అంటూ ముద్రేయారు. అదే ముద్రేస్తే రామ్ గోపాల్ వర్మ లాంటాడు అసలు సినిమాలు చేయదు. ఆయన ఇచ్చిన ఫ్లాప్లు అసలు టాలీవుడ్ లో ఎవడియదు. సినిమాకే కౌంట్ ఇది. అది అంతే తప్ప వేరే ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బాయ్.